క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. భారతదేశ చరిత్ర విభజన ఎలా జరిగింది, భారతదేశ చరిత్రను ఏ విధంగా విభజించారు అనేది బేసిక్ ఫౌండేషన్లో మనం తెలుసుకోవాల్సిన ప్రాథమిక అంశం. చరిత్రను చాలామంది ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అంటుంటారు. కానీ తెలియని అంశాలు ఏంటంటే ఇవి రెండు అమ్మ. ప్రీ హిస్టారిక్, ప్రోటో హిస్టారిక్, హిస్టారిక్. అండ్ హైందవ యుగ, మహమ్మదీయన్ ఇరా అండ్ ద ఏజ్ ఆఫ్ క్రిస్టియానిటీ అనే మూడు భాగాల్లో కూడా చరిత్రను విభజించారు కొంతమంది ఫిలాసఫర్స్ అండ్ హిస్టారియన్స్. వారి గురించి కూడా మనం చర్చిద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చర్చించాల్సింది ఏంటంటే చరిత్ర యొక్క విభజన దేని ఆధారంగా జరిగింది అంటే కాలాన్ని, ఆయా కాలాల్లో పరిపాలించిన రాజులను ఆధారంగా చేసుకుని, వంశాలను ఆధారంగా చేసుకుని, మరియు ఆ కాల క్రమాన్ని ఆధారంగా చేసుకుని చరిత్రకారులు ముఖ్యంగా ఆ కాలాన్ని ఆధారంగా చేసుకుని చరిత్రను మూడు భాగాలుగా విభజించారు. ఏన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియా అండ్ మోడర్న్ ఇండియా. ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర మరియు ఆధునిక భారతదేశ చరిత్ర. ఇది ముఖ్యంగా కాలాన్ని ఆధారంగా చేసుకొని దాదాపు కొన్ని మిలియన్ బీసీ, క్రీస్తు పూర్వం మిలియన్ సంవత్సరాల నుంచి దాదాపు 750 బీసీ వరకు, 750 ఏడి వరకు, క్రీస్తు శకం 750 వరకు ఉన్న ఈ కాలాన్ని ప్రాచీన భారతదేశ చరిత్రగా, అనంతరం 750 ఏడి నుంచి దాదాపు మొఘలుల కాలం వరకు 1707 ఔరంగజేబ్ మరణం వరకు మధ్యయుగ భారతదేశ చరిత్రగా, రైట్. అదేవిధంగా మోడర్న్ ఇండియా వచ్చేసరికి రైట్ 1707 నుంచి 1947 వరకు భారత స్వాతంత్రం సిద్ధించేంత వరకు ఉన్న కాలాన్ని ఆధునిక భారతదేశ చరిత్రగా విభజించడం జరిగింది. సో కాలాన్ని ఆధారంగా చేసుకొని హిస్టరీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్. But coming to the two important hidden concepts here, based on rulers and religions, the history again classified into three parts. According to a Scottish historian, James Mill, a Scottish historian, a philosopher and a statesman. James Mill wrote a book, The History of British India, in which he classified Indian history into three parts. Ancient India as Haindava era. Ancient India as Haindava era. Era means Yuga. Era ante Yugamamma. Haindava era. Next, Medieval India as the age of Mohammedans. The age of Mohammedans. And coming to the modern phase of Indian history as the age of Christianity. And this is the classification of James Mill in his book, The History of Modern India, British India. తన గ్రంథంలో భారతదేశ చరిత్రను ఈ మూడు కోణాల్లో విభజించాడు. సో వాట్ ఈస్ ద మెయిన్ బేసిస్ బిహైండ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ హైందవ, మహమ్మదీయన్ అండ్ ద ఏజ్ ఆఫ్ క్రిస్టియానిటీ? వాట్ ఈస్ ద మెయిన్ basis? So coming to James Mill ideology. According to James Mill, the entire ancient Indian history was under the control of Haindava rulers. హిందూ పాలకుల చేతుల్లో ప్రాచీన భారతదేశ చరిత్ర కొనసాగింది. ప్రాచీన భారతదేశ చరిత్రను పరిపాలించిన వంశాలు ఎక్కువ మొత్తంలో హైందవ వంశాలు కావడంతో, హైందవ సంస్కారాలతో కూడిన పాలన జరిగింది కావడంతో ప్రాచీన భారతదేశ చరిత్రను హైందవ చరిత్రగా వర్ణించారు జేమ్స్ మిల్, ఏ స్కాటిష్ హిస్టారియన్. నెక్స్ట్, కమింగ్ టు ద ఏజ్ ఆఫ్ Mohammedans. What is the reason behind it that the medieval India comes under the age of Mohammedans? According to James Mill, మహమ్మదీయులు యొక్క ఆగమనం అనేది మధ్యయుగ భారతదేశంలో ప్రారంభమైంది. మహమ్మదీయులు ఎప్పుడు ఆవిర్భవించారు, ఎప్పుడు భారతదేశంలో ప్రవేశించారు, మహమ్మదీయుల యొక్క ఆగమనం ఎలా ప్రారంభమైంది,
రైట్, మధ్యయుగ భారతదేశాన్ని మహమ్మదీయులు ఏ విధంగా తమ యొక్క కబంధ హస్తాల్లో ఉంచుకొని మహమ్మదీయుల యొక్క పరిపాలనను కొనసాగించారనేది చాలా చక్కగా జేమ్స్ మిల్ అభివర్ణించారు. ముఖ్యంగా మనకి ఇస్లాం ఆగమనం అనేది మధ్యయుగ భారతదేశ చరిత్రలో కనిపిస్తుంది. 750లో 750 కంటే ముందు సరిగ్గా 712 ఈ ఆధునిక భారతదేశ చరిత్రకు వచ్చేసరికి క్రైస్తవుల యొక్క పాలన మొదలైంది. ఎందుకంటే ద అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ స్టార్టెడ్ హియర్ in the modern phase of Indian history, right? 5 different European nations arrived in India and penetrated the provinces of India, right? First they came for the trade and commerce, but later they started conquering the territories and started their own paramountcy in India, like British, Portuguese, Dutch, British, Danes and French were the European nations in India. ఆ విధంగా పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, అదేవిధంగా డేన్లు మరియు ఫ్రెంచ్ వారు భారతదేశాన్ని వలస దేశంగా మార్చేయడం జరిగింది. వీరిలో బ్రిటిష్ వారు ఆయా దేశాలపై పైచేయిని సాధించి భారతదేశాన్ని తమ యొక్క కబంధ హస్తాల్లోకి తీసుకొని పరిపాలించడం మొదలుపెట్టారు. రైట్, అందుకే ఇక్కడ క్రిస్టియన్ల యొక్క పాలన, క్రైస్తవ సంఘాల యొక్క ఆవిర్భావం కూడా మనకి the entry of the Christian missionaries started in the modern phase of Indian history. ఒక్కొక్క దశలో ఒక్కొక్క మతానికి సంబంధించిన పాలకులు ఉన్నారు. రైట్, ప్రాచీన భారతదేశ చరిత్రాన్ని హైందవులు, మధ్యయుగ భారతదేశ చరిత్రను ముస్లింలు, అదే ఆధునిక భారతదేశ చరిత్రను క్రైస్తవులు పరిపాలించడం జరిగింది. లెట్ us డిస్కస్ హియర్. ప్రాచీన కాలంలో ఎంతో మంది విదేశీయులు భారతదేశానికి వచ్చారమ్మా. రైట్, హైందవులు పరిపాలించారు ఇక్కడ అంటున్నాం. ప్రాచీన కాలంలో ఎంతోమంది విదేశీయులు భారతదేశానికి వచ్చి విదేశీ వంశాలు భారతదేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టాయి. అందులో ఇండో గ్రీకులు ఉన్నారు. ఇండో గ్రీకులు, కుషానులు, శకరాజులు మరియు పహ్లవులు, పార్థియన్లు అని కూడా పిలుస్తాం వీరిని, పార్థియన్స్. రైట్, షకా, సెథియన్స్, కుషానాస్, యూచి అండ్ ఇండో గ్రీక్స్ వీరందరూ భారతదేశాన్ని పరిపాలించారు. వీరందరూ విదేశీ తెగలు. ప్రాచీన కాలంలో స్వదేశీ హైందవ రాజ్యాలు భారతదేశాన్ని పరిపాలించాయి కాబట్టి జేమ్స్ మిల్ దీన్ని హైందవ యుగ అన్నాడు. రైట్, అయితే మనం గమనించాలి, ఇక్కడ ప్రాచీన కాలంలో విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. అదేవిధంగా మధ్యయుగ కాలంలో కూడా ముస్లింలు విదేశాల నుంచి భారతదేశానికి వచ్చారు, పర్షియా, టర్కీ ప్రాంతం నుంచి. రైట్, మధ్యయుగ కాలంలో కూడా భారతదేశాన్ని పరిపాలించిన వారు విదేశీయులు ఉన్నారు. అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్రలో కూడా మనకి బ్రిటిష్ వారి పరిపాలన కనిపిస్తుంది. అంటే కామన్గా మనకు కనిపించేది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ the common factor is the administration of foreigners. విదేశీ పాలన అనేది, విదేశీయుల యొక్క రాక అనేది ప్రతి ఒక్క దశలో కూడా మనకు కనిపిస్తుంది. కానీ జాతీయవాదం, వలసవాదం మరియు సామ్రాజ్యవాదం అనేది కేవలం ఆధునిక భారతదేశ చరిత్రలోనే కనిపిస్తుంది, అంతకుముందు కనిపించదు. రైట్, ప్రాచీన భారతదేశ చరిత్రలో, మధ్యయుగ భారతదేశ చరిత్రలో విదేశీ పాలకులు ఉన్నప్పటికీ అక్కడ సామ్రాజ్యవాద ధోరణి, వలసవాద ధోరణి అనేది, కొలనిజం అండ్ ఇంపీరియలిజం అనేది అక్కడ ప్రారంభం కాలేదు. కేవలం ఆధునిక భారతదేశ చరిత్రలోనే బ్రిటిష్ వారు సామ్రాజ్యవాద ధోరణి పోకడలకు తావిచ్చారు. అదేవిధంగా వలసవాద దేశంగా భారతదేశాన్ని మార్చేశారు. రైట్, భారతదేశాన్ని దోపిడీ చేశారు. వారికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే జాతీయవాదం. రైట్, అగైనెస్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద బ్రిటిష్ colonial and imperial activities, Indian nationalism started in the 19th century, second half of the 19th century, effectively and efficiently throughout India. భారతదేశం మొత్తం బ్రిటిష్ వారి యొక్క వలస దోపిడీకి వ్యతిరేకంగా జాతీయవాదం ప్రారంభమైంది. అంతకుముందు విదేశీ పాలన కనిపిస్తుంది. రైట్, ప్రాచీన భారతదేశంలో కూడా మనకి విదేశీయులు ఉన్నారు. అదేవిధంగా మధ్యయుగ భారతదేశంలో ముస్లింలందరూ విదేశీయులే. రైట్, ఆధునిక భారతదేశంలో కూడా విదేశీయులు ఉన్నారు. కానీ ఆధునిక భారతదేశంలో వచ్చిన విదేశీయులే
వలసవాదాన్ని సామ్రాజ్యవాదాన్ని ప్రారంభించారు. అంతకుముందు వలసవాదం సామ్రాజ్యవాదం అనేది ఊస కూడా మనకు వినపడదు. కేవలం ఆధునిక భారతదేశంలోని వలసవాద సామ్రాజ్యవాద పోకడలు ప్రారంభమై బ్రిటిష్ వారు భారతదేశ సంపదను తమ యొక్క దేశాలకు తమ యొక్క స్వార్థపూరిత లక్షణాలతో తమ దేశాలకు ఈ భారతదేశ సిరి సంపదను తరలించారు. కాబట్టి వారికి వ్యతిరేకంగా జాతీయవాద దృక్పథం అనేది ఆధునిక భారతదేశంలో ప్రారంభమైంది. గమనించండి, ఇక్కడ ఏన్షియంట్ ఇండియాలో ఇండో గ్రీకులు, కుషానులు, శకులు, పహ్లవులు అనే విదేశీ తెగలు భారతదేశానికి వచ్చి భారతీయ సంస్కృతితో ఆకర్షించబడి భారతీయ సంస్కృతిని వారు పెంచి పోషించారు. భారతీయ సంస్కృతిలో మమేకమైపోయారు, భారతీయ సంస్కృతిలో కలిసిపోయారు, భారతీయ సంస్కృతితో సహజీవనం చేశారు. అందుకే వారు ఎటువంటి వలసవాదాన్ని ప్రారంభించలేదు, వారు కూడా భారతీయులుగా మారిపోయారు. నెక్స్ట్, హిందూయిజ్డ్. హూ ఎవర్ ద ఫారినర్స్ అరైవ్డ్ ఇన్ ద ఏన్షియంట్ ఫేస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ వర్ ఇండియనైజ్డ్ అండ్ హిందూయిజ్డ్ యాజ్ వెల్. రైట్, హైందవీకరణ గావించారు మరియు భారతీయకరణ రెండిటిని కూడా వారు ఆదరించి వారు కూడా భారతీయ మరియు హైందవ సంస్కృతిలో మమేకమైపోయారు. అందుకే మనకి వలసవాదం సామ్రాజ్యవాదం అనేది కనపడదు ఇక్కడ. అదే మధ్యయుగ భారతదేశ చరిత్రకు వచ్చేసరికి ముస్లింలు భారతదేశానికి వచ్చి భారతీయ సంస్కృతిని ప్రేమించారమ్మా, భారతీయ సంస్కృతిని ప్రేమించారు. భారతీయ సంస్కృతిని ప్రేమించి వారు కూడా భారతీయులుగా మారిపోయారు. కానీ హైందవ సంస్కృతిని మాత్రం వారు తిరస్కరించారు. ముస్లింలు తమ యొక్క ఇస్లాం సామ్రాజ్యాన్ని విస్తరించారు తప్ప హైందవ సంస్కృతిని ఒప్పుకోలేదు. అయినా కూడా ముస్లింలు, ఇక్కడున్న పాలక వంశాలైన ముస్లింలు, ఢిల్లీ సుల్తాన్లు మరియు మొఘల్ వంశీయులు, మొఘల్ చక్రవర్తులందరూ భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న, భారతదేశంలో వస్తున్న ఆదాయం మొత్తం కేవలం భారతదేశం కోసమే ఉపయోగించారు తప్ప తమ యొక్క స్వార్థం కోసం తమ యొక్క స్వదేశాలకు ఈ సంపదను తరలించలేదు. అటువంటి స్వార్థ స్వలాభం అనేది మధ్యయుగంలో కూడా కనపడదు. ఆధునిక భారతదేశ చరిత్రకు వచ్చేసరికి హూ ఎవర్ ద ఫారినర్స్ అరైవ్డ్ ఇండియా లైక్ బ్రిటిష్, ఫ్రెంచ్, దే ఆర్ నైదర్ ఇండియనైజ్డ్ నార్ హిందూయిజ్డ్. వారు భారతీయ సంస్కృతిని ఒప్పుకోలేదు మరియు హైందవ సంస్కృతిని కూడా ఒప్పుకోలేదు. వారు తమ యొక్క క్రైస్తవ సంస్కృతిని భారతదేశంలో ప్రవేశపెట్టారు, తమ యొక్క ఐరోపా సంస్కృతిని భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఈ రెండిటిని వారు ఒప్పుకోలేదు. ఎవరు? బ్రిటిష్ వారు. అందుకే భారతదేశంలో, ఆధునిక భారతదేశంలో అంతకు మించి వీరు ఏం చేశారంటే భారతీయ సిరి సంపదలను ఇక్కడి నుంచి, భారతదేశం నుంచి లండన్కి, ఇంగ్లాండ్కి తరలించారు. దే లూటెడ్ ద హ్యూజ్ స్కేల్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ ఇండియా టు England, causing drain of wealth. And this is the main reason for the emergence of Indian nationalism in the second half of the 19th century. 19వ శతాబ్దపు ద్వితీయార్థంలో భారత జాతీయోద్యమం ప్రారంభం కావడానికి ఇదే కారణం అని మనం చెప్పవచ్చు. ఇక్కడ వచ్చిన విదేశీ పాలకులు, బ్రిటిష్ వారు భారతీయ సంస్కృతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి దాని మీద దెబ్బతీశారు దాన్ని. అదేవిధంగా హైందవీకరణను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రైట్, పైగా భారతీయ సంపదను హరించారు, తరలించారు. అందుకే వీరికి వ్యతిరేకంగా భారత జాతి మొత్తం ఏకమై, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, కాస్ట్, క్రీడ్, రీజియన్ అండ్ రిలీజియన్, ఎవ్రీ ఇండియన్ obtained some sort of the nationalistic approach and national consciousness and start fighting against the British policies and British drain of wealth. బ్రిటిష్ వారు సంపదను తరలించిన వైనానికి వ్యతిరేకంగా పోరాడడం మొదలుపెట్టారు. రైట్, దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ యూ మస్ట్ రిమెంబర్. నెక్స్ట్, కమింగ్ టు స్క్రిప్ట్. బేస్డ్ ఆన్ స్క్రిప్ట్, history can be classified into 3 parts. Based on the script, history can be classified into 3 parts: prehistoric, proto-historic and historic age. Prehistoric and proto-historic and historic age. Prehistoric, చారిత్రక పూర్వయుగం అంటున్నాం. చారిత్రక పూర్వయుగం, పూర్వ చారిత్రక యుగం లేదా చారిత్రక పూర్వయుగం. ప్రోటోహిస్టారిక్ అంటే చారిత్రక సంధియుగం అంటున్నాం. చారిత్రక సంధియుగం.
అంటున్నాం దీన్ని. నెక్స్ట్ హిస్టారిక్ ఏజ్, చారిత్రక యుగం అంటున్నాం, చారిత్రక యుగం. సో హిస్టరీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 parts based on the script, the availability of script. లిపి అందుబాటులో ఉన్న దాన్ని ఆధారంగా చేసుకొని, లిపిని ఆధారంగా చేసుకొని, బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ స్క్రిప్ట్, హిస్టరీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 parts, ప్రీ హిస్టారిక్, ప్రోటో హిస్టారిక్ అండ్ హిస్టారిక్. లిపిని ఆధారంగా చేసుకొని చరిత్రను 3 భాగాలుగా విభజించవచ్చు: చారిత్రక పూర్వయుగం, చారిత్రక సంధియుగం మరియు చారిత్రక యుగం. ఎలా అంటే, లిపి లేని కాలాన్ని చారిత్రక పూర్వయుగంగా, లిపి ఉండి అధ్యయనం చేయబడిన కాలాన్ని చారిత్రక సంధియుగంగా, లిపి ఉంది, లిపి చదవబడుతోంది మరియు లిపి ద్వారా సాహిత్యం కూడా అందుబాటులోకి వచ్చిన కాలాన్ని చారిత్రక యుగంగా పిలవడం జరిగింది. చూడండి, సింపుల్గా లిపి లేని కాలాన్ని చారిత్రక పూర్వయుగం అంటున్నాం. లిపి ఉంది కానీ అధ్యయనం చేయబడలేదు, ఆ లిపి నేటికి అర్థం కావడం లేదు, ఆ కాలాన్ని చారిత్రక సంధియుగం అంటున్నాం. రైట్, లిపి ఉండి కూడా అధ్యయనం చేయబడలేదు కాబట్టి. లిపి ఉంది మరియు సాహిత్యం కూడా, లిపి ద్వారా సాహిత్యం కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ కాలాన్ని హిస్టారిక్ ఏజ్, చారిత్రక యుగం అని పిలుస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి, లిపి లేని కాలం అంటే ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటున్నాం. అంటే చరిత్ర గతాన్ని అధ్యయనం చేయాలంటే తప్పనిసరిగా లిపి ఉండాలి, లిపి ఆధారంగా సాహిత్యం ఉండాలి. రైట్, లేకపోతే చరిత్ర ఆ కాలాన్ని అధ్యయనం చేయలేదు. అందుకే లిపి లేదు కాబట్టి దీన్ని ప్రీ హిస్టారిక్, చారిత్రక పూర్వయుగం అంటున్నాం. పూర్వయుగం అంటే చరిత్ర ప్రారంభానికి ముందున్న యుగం, చరిత్ర అధ్యయనం చేయలేని యుగం, చరిత్ర అధ్యయనం చేయలేని యుగాన్నే చారిత్రక పూర్వయుగం అంటాం. ఎందుకు చరిత్ర అధ్యయనం చేయలేదు? లిపి లేదు కాబట్టి. రైట్, ద ఏజ్ వేర్ ద స్క్రిప్ట్ ఈజ్ ఆబ్సెంట్, స్క్రిప్ట్ ఈజ్ నాట్ అవైలబుల్, అండ్ దట్ ఏజ్ కమ్స్ అండర్ ప్రీ హిస్టారిక్ ఏజ్. అంటే శిలాయుగాలు. బెస్ట్ ఎగ్జాంపుల్, నోట్ ఇట్ డౌన్. శిలాయుగాలన్నీ ఎందులోకి వస్తాయంటే, శిలాయుగాలు ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, తామ్ర శిలాయుగం, బృహత్ శిలాయుగం, పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ అండ్ మెగాలిథిక్. దిస్ ఆల్ స్టోన్ ఏజెస్ కమ్స్ అండర్ ప్రీ హిస్టారిక్ కల్చర్. ప్రీ హిస్టారిక్ కల్చర్ చారిత్రక పూర్వయుగంలోకి వస్తాయి ఈ శిలాయుగాలన్నీ. ఈ శిలాయుగ సంస్కృతి కాలంలో లిపి అనేది మనకి అందుబాటులో లేదు. మొత్తం అనాగరిక సంస్కృతి అమ్మా ఇది. ఇది మొత్తం శిలాయుగ సంస్కృతి, మొత్తం అనాగరిక సంస్కృతి. రైట్, నాగరిక సంస్కృతిని దేన్ని అంటాం? లిపి అందుబాటులో ఉండి ఆ లిపి అధ్యయనం చేయబడితే దాన్ని నాగరిక సంస్కృతిగా పిలుస్తాం. కాకపోతే ఇక్కడ లిపి లేదు మరియు అనాగరిక ప్రపంచంలో జీవనం సాగిస్తున్నారు కాబట్టి దీన్ని చారిత్రక పూర్వయుగంగా పిలుస్తున్నాం. రెండవది, లిపి ఉంది, ఆ లిపి అధ్యయనం చేయబడలేదు. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్? శిలాయుగాలన్నీ ప్రీ హిస్టారిక్ ఏజ్లో వస్తాయి. అన్ని శిలాయుగాలు ప్రాచీన శిలాయుగం, మధ్యయుగ శిలాయుగం, నవీన తామ్ర శిలాయుగం మరియు బృహత్ శిలాయుగం. అయితే ప్రోటో హిస్టారిక్ ఏజ్ అంటున్నాం. ప్రోటో హిస్టారిక్ ఏజ్, ద ఏజ్ విచ్ ఈజ్ పర్ఫెక్ట్లీ లైస్ బిట్వీన్ ప్రీ హిస్టారిక్ అండ్ హిస్టారిక్ ఏజ్. బట్ హియర్ script is available, though the beautiful script is available, but historians are unable to understand the script. That is proto-historic age. Indus Valley civilization or Harappan civilization. సింధు నాగరికత లేదా హర్రప్ప నాగరికత కాలంలో అందమైన చిత్రలిపి చాలా అందంగా అభివృద్ధి చేయబడింది. ఈ చిత్రలిపి బొమ్మలతో కూడుకొని ఉంది. ఈ బొమ్మలు నేటికి అంతు చిక్కని విధంగా అర్థం కాకుండా చరిత్రకారుల మరియు పురావస్తు శాస్త్రజ్ఞుల యొక్క మస్తిష్కానికి ఇవి అంతు చిక్కని విధంగా ఈ బొమ్మలు ఉన్నాయి. అందుకే చరిత్రకారులు దీన్ని ఇప్పటికీ డీకోడ్ చేయలేదు, డెషిఫర్ చేయలేదు. అందుకే ఇది ప్రోటో హిస్టారిక్ ఏజ్గా దీన్ని పిలుస్తాం. లిపి ఉంది కానీ అది అధ్యయనం చేయబడలేదు కాబట్టి సంధి కాలం, చారిత్రక పూర్వయుగానికి మరియు చారిత్రక యుగానికి మధ్య సంధి యుగంగా దీన్ని పిలుస్తాం. ప్రోటో హిస్టారిక్ ఏజ్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. పిక్టోగ్రఫీ వాజ్ ద నేమ్ ఆఫ్ ద స్క్రిప్ట్ యూజ్డ్ బై హరప్పన్స్ ఆర్ ఇండస్ వ్యాలీ పీపుల్. రైట్, సో ఇండస్ వ్యాలీ, దిస్ స్క్రిప్ట్ ఈజ్ నాట్ డెషిఫర్డ్ సో ఫార్. సో దిస్ ఏజ్ కమ్స్ అండర్ ప్రోటో హిస్టారిక్ ఏజ్. సరైన
ఉదాహరణ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నెక్స్ట్ కమింగ్ టు హిస్టారిక్ ఏజ్. హిస్టారిక్ ఏజ్ అంటే మొట్టమొదటి గ్రంథం భారతదేశంలో ఋగ్వేదం అమ్మ. ఋగ్వేద ఈజ్ ద ఫస్ట్ టెక్స్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, ద ఫస్ట్ లిటరేచర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. రైట్. ఈ వేద సాహిత్యాన్ని ఎవరు కంపోజ్ చేశారంటే ఆర్యులు. వేదిక్ లిటరేచర్ వాజ్ కంపోజ్డ్ బై ఆర్యన్స్. ఆఫ్టర్ ద అడ్వెంట్ ఆఫ్ ఆర్యన్స్ వాట్ హ్యాపెండ్? Literary sources are available. Aryans started composing the Vedic literature like Vedas, Brahmanas, Aranyakas, Upanishads, Upavedas, Vedangas, Puranas and epics. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఉపవేదాలు, వేదాంగాలు, పురాణాలు మరియు ఇతిహాసాలు, ఇలాంటి సాహిత్యాన్ని వేద సాహిత్యం అంటున్నాం. ఈ వేద సాహిత్యాన్ని ప్రారంభించిన వారు ఆర్యులు. సో హిస్టారిక్ ఏజ్, చారిత్రక యుగం అనేది ఎవరి రాకతో మొదలైందంటే ఆర్యుల రాకతో మొదలైంది, లేదా వేద యుగ నాగరికతతో మొదలైంది. వేద నాగరికతతో చారిత్రక యుగం మొదలైంది. ఎందుకంటే ఇక్కడ వేదాలు అనేటివి సాహిత్యంగా ఉపయోగపడుతున్నాయి. ఆ వేదాల ఆధారంగా మన చరిత్ర ఆ వేద కాలాన్ని, ఆర్యుల కాలాన్ని అధ్యయనం చేస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనకు చారిత్రక యుగానికి బీజాలు పడ్డాయి. రైట్. So this classification is very important based on the period and based on the rulers and religions like Haindava, Muslims and Christianity. And main discussion here, you must remember, not only the classification of history but a fundamental question: why did the colonialism, imperialism and nationalism was started in the modern phase of Indian history, though there were foreigners existed and foreign rule existed even in ancient and medieval times అనే దానికి మనం చాలా క్లుప్తంగా వివరించాం.